జర్నలిస్ట్ మీడియా సోదరి సోదరులకు అందరికీ నమస్కారం। ఈరోజు వక్ఫ్ బిల్లుకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనమందరం చూస్తూ ఉన్నాం। వాటికి సంబంధించి హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలు గౌరవనీయులు జనాబ్ ఉస్మాన్ అలీ ఖాదర్ భాయ్కి, అలాగే పెద్దలు షేక్ అక్బర్ అన్న గారికి, మలక్పేట్ ఇన్ఛార్జ్ గారికి, అలాగే పెద్దలు చాలా మంది ఉన్నారు, వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్గనైజేషన్ తరఫున ఏదైతే ఈ వక్ఫ్ బిల్లును బీజేపీ పార్టీ ఇవాళ నిర్మమాటంగా ఇవాళ ఈ ప్రజలను అణిచివేసే క్రమంలో ముస్లిం సమాజాన్ని కనీసం వాళ్ళ భూములు కాదు, వాళ్ళ యొక్క భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా కాలరాస్తూ ఇవాళ పార్లమెంటులో చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఇవాళ వక్ఫ్ బిల్లును తీసుకురావడం జరిగింది। దీన్ని ముక్త కంఠంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం తరఫున మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। అలాగే భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఎంతో చైతన్యవంతమైనటువంటి పోరాటాలు చేసిన సమాజం। ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో షేక్ బందగి లాంటి వాళ్ళు, అలాగే ఆ రోజు అనేక మంది త్యాగాలు చేసినటువంటి వీరులు ఉన్నటువంటి భూమి ఇది। ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిసి ఉన్నటువంటి సమాజం। ముస్లిం సమాజం బయట నుంచి వచ్చిన సమాజం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఇక్కడ ఉన్నటువంటి మట్టి మనుషులే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు। కాబట్టి ఈ బిల్లు ఇవాళ ముస్లిం సమాజం భూములనే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజాన్ని ఇవాళ అణిచివేసే దాంట్లో భాగంగా తెచ్చినటువంటి బిల్లుగా మేము భావిస్తా ఉన్నాం। దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ముస్లిం సమాజాన్ని మోసం చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలను మాయమాటలు చెప్పి మోసం చేద్దామని బీజేపీ ప్రయత్నిస్తుంది। ఇవాళ ముస్లింలు ఎస్సీ ఎస్టీ బీసీలు వేరు కాదు, మేమందరం ఒకటే। ఇవాళ మోడీ గారు మీరు తెచ్చిన ఈ బిల్లు, ఇవాళ తీసుకున్న ఈ జాగాలు మీ అయ్యాయి కావు, అమిత్ షా తాతయ్య కావు, ఇవాళ పేద బిడ్డలై, ఇవాళ పేద ముస్లింలై, ఇవాళ ఆ రోజు ఈ వక్ఫ్ భూములు ఇవాళ ధారదాత్తంగా పేదలకు ఇచ్చినటువంటి భూములు, ఆ రోజు దేవుని పేరు మీద ఇవాళ ఆ రోజు బడికో మసీదుకో, పేద బిడ్డలు చదువు లేని వారికి చదువు కోసమో, ఆకలితో అలమటించే వారికి ఇల్లు లేకపోతే ఇల్లు, శ్మశాన వాటికలకో ఇచ్చినటువంటి భూములు ఇవాళ అంబానీ అదానీలకు ఇవ్వడానికో, బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికో కాదు, ఇవాళ అమెండ్మెంట్ లో అనేకమైన ఉన్నాయి। ఇవాళ హిందూ దేవాలయాలలో కూడా ఇవాళ ముస్లిం స్త్రీలను లేకుంటే ముస్లింలను పెడతారా? ఇవాళ ముస్లిం దానికి సంబంధించి స్త్రీలను పెడతాము, లేదంటే అక్కడ హిందువులను కూడా పెడతాము, ఎట్లా పెడతారండి? ఏ రాజ్యాంగం చెప్పింది అంటున్నాం? ఇవాళ మీకు రాజ్యం ఉందని, అధికారం ఉందని విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు। ఇవాళ అనేకమైనటువంటి కూటమిలు దీన్ని వ్యతిరేకించినాయి। నేను ఇదే వేదిక ఈ ప్రెస్ మీట్ నుంచి ఇవాళ మద్దతు తెలిపిన టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి। ముస్లిం సమాజం నుంచే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, భారతదేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది। ఎందుకంటే ఇంత అన్యాయమా అండి? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏం జరుగుతుందో అనుకోకండి దయచేసి। మొదట ముస్లింల నుంచి స్టార్ట్ చేశారు, రేపు స్టార్ట్ చేసేది మన మీదే, దళితుల మీద, గిరిజనుల మీద, బడుగు బలహీన వర్గాలు అణిచివేసే కుట్రలో భాగంగా ఇవాళ బీజేపీ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది। ఎందుకంటున్నాం ఈ మాట అంటే, ఇవాళ వక్ఫ్ భూమికి సంబంధించే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మేము అనేకమైన సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నాం। క్రిస్టియన్లను ఇవాళ అనేక రకాల దాడులు జరుగుతున్నారు, దళితుల మీద, తినే ఆహారం మీద, వేసుకునే బట్టల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి। కాబట్టి ప్రజలారా గమనించండి, 13వ తారీఖు ఏప్రిల్ 13 అంటే ఏప్రిల్ 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉన్నది। ముందు రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరం కలిసి ట్యాంక్ బండి మీద గర్జించాలి, యుద్ధం చేయాలి, బీజేపీకి వ్యతిరేకంగా ఒక మహత్తర పోరాటానికి ఇవాళ ఉస్మాన్ అలీ భాయ్, షేక్ అక్బర్ భాయ్ ఒక కదం తొక్కి ఒక పోరాటాన్ని నిర్మిస్తున్నారు। దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం కలిసి ముందుకెళ్తుంది। బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తాం। బీజేపీ చంపాలనుకుంటే ముందు ఎస్సీ ఎస్టీ బీసీల శవాల మీద నుంచి ఇవాళ మీరు వక్ఫ్ భూములు తీసుకోవాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా ముస్లిం సమాజానికి అండగా దళిత గిరిజన బహుజన సమాజం నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।